కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివార్లో సర్వే నంబర్ 85లో 3 ఎకరాల 28 గుంటల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని చితుకు హేమలత తెలిపారు. 2013 సంవత్సరంలో 3 ఎకరాల 28 గుంటల భూమిని సర్వే నంబర్ 85లో కొనుగోలు చేయడం జరిగిందని, మా పక్కన గంధి శ్రీనివాస్, పున్నా రాజేశ్వర్ వాళ్లకు 7 ఎకరాల 20 గుంటల భూమి కలదని, అట్టి భూమిని పున్నా రాజేశ్వర్, గంధి శ్రీనివాస్ జీవన్ హాస్పిటల్ వారికి అమ్మి వేసుకోవడం జరిగిందని, వారు అమ్మేదానికంటే ఎక్కువగా మా భూమిలో నుంచి ఎకరం 28 గుంటల భూమిని అదనంగా జీవనం కాన్వెంట్ వారు కబ్జా చేసుకుని ప్రహరీ గోడ నిర్మించుకోవడం జరుగుతుందని, ప్రహరీ గోడ నిర్మాణం ఆపాలంటూ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా 40 మంది కూలించి మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, ఈ విషయంపైన పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, వారు ఇంతవరకు పట్టించుకోవడం లేదని, అందుకని కోర్టు నుంచి స్టే ఆర్డర్ కాపీ తీసుకురావడం జరిగిందని, కోర్టు నుండి తీసుకొచ్చిన స్టే ఆర్డర్ కాపీని కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, అధికారులు వెంటనే మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. జీవన్ కాన్వెంట్ వారి వద్ద చాలా మంది కార్మికులు ఉన్నారని, వద్ద మాకు ప్రాణహాని ఉందని, దయచేసి రాత్రికి రాత్రి ప్రహరీ కూడా నిర్మిస్తున్నారని, మాకు రక్షణ కల్పించి మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఫస్ట్ ఆయన పెట్టింది అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు ఎందుకు జరుగుతుంది, మళ్ళీ ఎందుకు జరుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళ జాగా అయినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అక్కడ వరకు అంటే వదిలిపెట్టుకోవాలంటే ఎన్ని గుంటలు పోతుంది? అవసరం లేదు కదా, జరగదు కదా వాళ్ళ తప్పు లేనప్పుడు. చితుకు హేమలత, మేము 2013లో 3 ఎకరాల 28 గుంటలు రామేశ్వరపల్లి రోడ్లో 85 సర్వే నంబర్ ప్రకారం మేము కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మాకు సరైన హద్దులు సరిగా తెలియదు. అయితే పక్కకు గంజి శ్రీను మరి పునరాజేశ్వర్ గారు ల్యాండ్ ఉన్నది 7.5 acres. అయితే వాళ్ళు జీవదాన్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మేసి మళ్ళీ మా హద్దుల నుంచి మా ల్యాండ్లో నుంచి కూడా 1.5 ఎకరం హద్దులు చూపించడం జరిగింది వాళ్ళకి. వాళ్ళు మా ల్యాండ్కు కబ్జాలో ఉన్నారు, అవన్నీ గోడలు పెట్టేసుకుంటున్నారు. ఆపండి అని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ కూడా మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికి 7 days నుంచి మేము సఫర్ అవుతూనే వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి పగలు 40 మంది వర్కర్లతోటి ఎప్పుడు వచ్చినా మాకు ప్రాణభయంగా ఉండేటట్టు వాళ్ళు మా పైకి వచ్చుకుంటూ వాళ్ళు చెప్పిర్రు మేము చేస్తున్నామని డామినేటెడ్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరి అయిన హద్దులు చూపించి మాకు న్యాయం చేకూర్చాలని విన్నవించుకుంటున్నాం. వాళ్ళ 85 సర్వే నంబర్లో పునరాజేశ్వర సార్ వాళ్ళు అమ్మినది 1 ఎకరం 28 గుంటలు జీవదాన్ హాస్పిటల్ వాళ్ళకి అమ్మిండ్రు. కానీ 3 ఎకరాల 85లో 3 ఎకరాల జాగాను కబ్జా పెట్టిండ్రు. అందులో మాది ఎకరం 28 గుంటల ప్లేస్ చూపిస్తుంది. మేడం కూడా వచ్చి ఇక్కడ హద్దులు చూపించడం జరిగింది. ఇప్పటివరకు పంచనామా రిపోర్ట్ ఇవ్వలేదు. అధికారికంగా ఎక్కడ పోయి మేము అధికారికంగా పెట్టినా కానీ ఒక ఎంప్లాయీగా ఎవరు కూడా రెస్పాన్స్ అవ్వడం లేదు. మేము ఈ రాత్రి పగలు వాళ్ళు వర్క్ చేస్తుంటే మేము ఇక్కడికి రావడం కూడా ఇబ్బంది ఉంది. మా హస్బెండ్ వస్తే వాళ్ళ పైన FIR కూడా బుక్ చేస్తున్నారు, భయభ్రాంతులకు చేస్తున్నారు. ఎంతసేపు ఈ వర్కర్లు 40 మంది మా మీద హ్యాండ్ చేసుకోవడానికే చూస్తున్నారు. దాని ప్రకారము మీరు మాకు న్యాయం చేకూర్చి మా ల్యాండ్ మాకు ఎంత ఉందో ఎక్కడి నుంచి ఉందో వాళ్ళ ల్యాండ్ వాళ్లకు వీళ్ళు గంజి శ్రీను వాళ్ళు గాని పున్న రాజేశ్వర్ సార్ గారు గాని వచ్చి మాకు న్యాయం చేసి వాళ్ళ హద్దులను వాళ్ళకు చూపించి బౌండరీ ఫిక్స్ చేయగలరని కోరుకుంటున్నాము. అప్పటి వరకు కూడా ఈ బౌండరీ అనేది కంప్లీట్ కావద్దు, స్టార్ట్ చేయొద్దు, రాత్రి ఈ పనులు నడిపించొద్దు.